ఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయా? కీలక వైసీపీ ఎంపీలు ఇద్దరు బీజేపీకి జై కొట్టనున్నారా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు అనే సూత్రానికి ఈ ఇద్దరు ఎంపీలు కూడా పక్కా సాక్ష్యంగా నిలబడున్నారు. ఇటీవల ఓ ఎంపీ తన నిబద్ధంగానే వైసీపీలో ఉండిపోతా అని చెప్పుకొచ్చారు. కానీ చిత్రం ఏంటంటే ఆ మరుసటి రోజే ఆయన బీజేపీ పెద్దలతో ఏదో డీల్ కుదుర్చుకున్నారంట. ఆ విషయం వైసీపీ అధినేత జగన్ కూడా తెలిసింది. అయితే ఆయన ప్రయత్నించినా కేవలం పైపైన జరుగుతుంది కాబట్టి ప్రయోజనం లేదు కాబట్టి ఆయన మౌనంగా ఉండిపోయాడంట. కేంద్ర ప్రాజెక్టుల్లో భారీ కాంట్రాక్టర్గా ఉండటం, వైసీపీ హయాంలో చోటు చేసుకున్న ఒప్పందాలు కొనసాగుతున్న నేపథ్యంలో సదరు ఎంపీ సహజంగానే ఒత్తిడి ఉందంట. ఆయన బీజేపీకి జై కొట్టక తప్పని పరిస్థితి. ఇక్కడే మరో కీలక పదవి కూడా ఎదురు చూస్తున్నట్టు సమాచారం. పార్లమెంటు ఉపసభాపతి పోస్టు ప్రస్తుతం ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో దానిని సదరు ఎంపీకి ఇచ్చే ఆలోచన దిశగా కమల్నాథ్ ప్రయత్నం చేస్తున్నారు. ఇక సీమకు చెందిన లోక్సభ సభ్యుడు ఒకరు పార్టీ మారే దిశగా పావులు కదుపుతున్నారని తెలిసింది. ఈయన కుటుంబంపై కేసులు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణలో పడిన ఈ పెద్ద కుటుంబం బీజేపీని సంప్రదించిందని సీమలో గుసగుసలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో బీజేపీ పెద్దలు చూస్తాం చేస్తాం అంటూ సాగదీ ధోరణిలో ఉన్నారు. ఈ పరిణామాల వెనుక పార్టీ మార్పును కమలనాథులు కోరుకున్నట్టు తెలుస్తుంది. దీనికి అంగీకరిస్తే సేఫ్ అవుతారన్న భావన పెద్ద కుటుంబంలో జరుగుతుంది. ప్రస్తుతం మనల్ని మనం రక్షించుకోకపోతే వచ్చే ఎన్నికల సమయానికి ఏమీ మిగలకుండా పోతుంది అని ఆ కుటుంబానికి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీ వైపు తొంగి చూస్తున్నాటానికి బలం చేకూరుస్తుంది. మరి ఏపీలో వైసీపీలో ఏం జరుగుతుంది? పార్టీ మెల్లమెల్లగా ఖాళీ అయిపోతుందని చూడాలి.